ఈ భూమికి తల్లిదండ్రులుగా ఉన్నారు కాబట్టి తల్లిదండ్రి పాట పాడారు. ఈ భూమికి ఆనుకొని అడవింది కాబట్టి అడవి పాట చెప్పాను, చెట్టు పాట చెప్పాను. కాబట్టి నన్ను ఈరోజు మాత్రం ఈ మట్టితోనే ముడివేసుకొని ఉండనివ్వండి. చెట్టు గొప్పతనం ఏంటంటే, మనిషికి పుట్టిన బిడ్డ పేగుతాడు తెంపుకొని అమెరికాకి వెళ్ళిపోతాడు, హైదరాబాద్ వెళ్ళిపోతాడు. మనిషికి పుట్టిన బిడ్డ, తల్లికి పుట్టిన బిడ్డ బొట్టుతాడు తెంపేస్తాం చిన్నప్పుడే. ఒట్టుపాడు తెంపుకొని అమెరికా వెళతాడు, ఆస్ట్రేలియా వెళతాడు, హైదరాబాద్ వెళ్తాడు. కానీ మట్టిలోంచి పుట్టిన చెట్టు బిడ్డ వేరు, తల్లి వేరు అనే పేరును పచ్చిదాకా తెంపుకొని ఏకైక కృతజ్ఞత చెప్పేటువంటి వృక్షం. మాతృదేవికి నిజమైనటువంటి రుణం, నిజమైన అంకిత భావం ఉన్నది కేవలం వృక్షం మాత్రమే. వృక్షం ఎప్పుడు మట్టితో ఉన్న బొడ్డుతాడును తెంపుకోవడం మీరు ఎక్కడా చూడరమ్మా. అది గడ్డి మొలకైనా కావచ్చు, అది పెద్ద మధ్య వృక్షమైనా కావచ్చు, మట్టి తల్లితో పేగుముడి తెంపుకొని ఏకైక జీవ లక్షణం అది వృక్షం. ఆ వృక్షానికి నమస్కారం చేస్తూ